70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్గా అందరికీ నమస్కారం. నేటి వరకు విద్యా ప్రమాణాలు పెంచడం అనే కార్యక్రమాల్లో అందరం పిల్లల మీద పాత్ర వహించడం అనే కాన్సెప్ట్ని మనం చూసాము, చేస్తున్నాం. అందులో జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ టీంలో తయారైనటువంటి ఆనందలహరి ఎడ్యుకేషన్ కిట్ ఆధారంగా తయారు చేసినటువంటి మెటీరియల్ని మీ ముందు ఉంచాను. అనేక పర్యాయాలు చెప్పాను, వీడియోల ద్వారా వివరించాను. అందులో భాగంగా నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చాను. తల్లిదండ్రులు ఒకప్పుడు విద్యార్థులు, వారికి అన్ని విషయాలు తెలుసు. అయితే ఈ పోటీ ప్రపంచంలో బిజీ షెడ్యూల్గా ఉండేటువంటి తల్లిదండ్రులు ఆ విషయాన్ని పిల్లలకు చెప్పే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. మనం చెప్పిన విధంగా ఏ కోచింగ్ సెంటర్కి పంపించేసారో అంత బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తులు కాదేమో అనిపిస్తుంది నాకు. లాభార్జన చేయగా ఉండేటువంటి ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు ఆ పాత్రని మనం వహించేంత బాధ్యతాయుతంగా వహించిన భావంతో తల్లిదండ్రులు చేయగలిగిన శక్తి ఉంది కాబట్టి రోజుకి గంట సాధన చేయాలనే కాన్సెప్ట్తో 150 పేజీల నోట్స్ అక్కడ రాశాం. అది ఒకసారి పరిశీలించండి. అంత ముందే చెప్పారు, లేదా ఒక అవకాశం మాకు ఇవ్వండి, చర్చిద్దాం. రెండవది విద్యా కరదీపుగా. మన పిల్లలు సహజంగా తప్పు చేస్తారు. తప్పు చేయడం, పిల్లలు తప్పు చేయడం మనం చేస్తామా? ఆ చిన్న తప్పిదాలని సరిదిద్దడం ఎలాగా, ఆ పరిష్కార మార్గాలు ఏంటి అని కరపత్రంగా మనం ఒక 100 పేజీల నోట్స్లో ప్రతి ఈవెంట్ని నాకు చేతనైనంత వరకు నా శక్తి మేరకు జరిగిన సంఘటన ఏమిటి, నా బోధనలో నేను గుర్తించిన సమస్య ఏమిటి, దాని పరిష్కార మార్గం ఏమిటి అనేది అందులో తెలియజేశాను. పునాది విద్య ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. అంటే పునాది బాగుంటేనే సౌధాలు ఎట్లా నిర్మించినా చేయొచ్చు. ఆ పునాది అనేటువంటి దీంట్లో మనం అశ్రద్ధ చేయడంతో ఎంత ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. పైగా పునాది పొటెన్షియల్గా ఉండి సౌదాలు నిర్మిస్తే భవనాలు నిర్మించామంటే కానీ పునాదిని మర్చిపోతాం. అలాగని కాకుండా ఈరోజు మన పునాది విషయంలో, పిల్లల విషయంలో మన శక్తి అంతా ఈ పునాదిగా ఉండేటువంటి 10 సంవత్సరాలే వినియోగించాలన్నది ఆ జిడ్డు కృష్ణ ఫౌండేషన్ టీంలో ఉన్నటువంటి భావన. అంటే పిల్లలు 10 సంవత్సరాల్లో నేర్చుకునేటువంటి విద్యా ప్రమాణాలు జీవితాంతం టానిక్గా ఉపయోగపడితే మనం కూడా అబ్జర్వేషన్ చేస్తాం, పర్యవేక్షణ చేస్తాం, ఏ తప్పున్నా సరిదిద్దాం, ఆ తప్పులు సరిదిద్దాల వ్యూహాలు రచిస్తాం. ఆ వ్యూహాల్లో భాగంగా మనం ఈ పునాది విద్యని పటిష్టం చేస్తూ స్పీడ్ బ్రేకర్ సహకారంతో వాళ్ళ తాలూకా విద్యా ప్రమాణాలు పెంచగలిగే శక్తి మనలో ఉంది అని ఆ పుస్తకం రాశాను. దినచర్య అంశాలే ఇంట్లో ఉండేటువంటి పరికరాలతో పాటు, సమాజంలో ఉండేటువంటి వస్తువులతో పాటు మనం దినచర్యలో ప్రతి క్షణం చేస్తున్నటువంటి రీజనింగ్ పార్టు, మ్యాథమెటికల్ ఎబిలిటీసు, సైన్సు, సోషల్, ఇదే మన దినచర్యలో ఉండేటువంటివి. మనం ఒక్కసారి పుస్తకాలు తిరగేసేలా ఉంటే, మనం స్టూడెంట్స్లే కాబట్టి తిరగేస్తే ఒక్కసారి చాలు. ఆ విషయాలు మీకు నేను చెప్పసలే కానీ అన్నీ మీకే తెలుస్తాయి. గణిత ఫోబియా. ఈరోజు పిల్లల్లో గణితం అంటే భయం, అమ్మోని చేయలేనటువంటి ఆందోళన కాదు. నిత్య జీవితంలో మన జరిగే సంఘటనలే అందులో భాగమని తెలియజేస్తూ 400 పేజీలు 4 పుస్తకాలుగా రాశారు. అదొక్కసారి మీరు చూడండి, సలహా ఇవ్వండి. ఈరోజు 60% సుమారు దాటి పిల్లలు ఆ గణితం అంటే భయపడిపోయి ఎగ్జామినేషన్స్కి వెళ్ళటం లేదు. ఒకసారి గమనించండి. నాకు రాదేమని, కానీ గణితం ఇష్టపడి చేసేటట్టు ఈ పుస్తకాల్లో ఉంటుందని ఆ కృత్యాలు నేను అందించాను. చక్రవడ్డీ విషయంలో కానీ, బారు వడ్డీ విషయంలో కానీ, కాలం పని కానీ, కాలం దూరం కానీ, అబ్జర్వేషన్ విషయంలో కానీ, తర్వాత బేసిక్ నాలెడ్జ్ విషయంలో కానీ చాలా మన ఇంట్లో సన్నివేశాలతో అందించాను. ఒకసారి చూడండి అని నా ఆశ, నా తపన. నిరుద్యోగ యువత, అలాగనే యువత డిగ్రీలు పాస్ అయిపోయారు అంటే వాళ్ళు శక్తి లేదో డిగ్రీలు పాస్ అవ్వలేరు కదా. అంత శక్తివంతులు ఎందుకు ఉండిపోతున్నారు? ఏవో చిన్న లోపాల కారణంగా, అవగాహన లేని కారణంగా ఉండిపోతున్నారు. కానీ వాళ్ళ ప్రతిభ లేదని కాదు. ప్రతిభావంతులైన ఆ విద్యార్థుల్ని మన మోటివేషన్, కౌన్సిలింగ్, గైడెన్స్, మేధావులతో సంప్రదించి వాడి తాలూకు అభిరుచి రంగంలో చిన్న ఉద్యోగాన్ని మనం అప్లై చేస్తే
అది వాళ్ళ ఇన్స్పిరేషన్ కల్పించి ఆ చిన్న ఉద్యోగం సాధించడంతో వాళ్ళ అర్హత తగిన ఉద్యోగాన్ని గ్యారెంటీగా సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు, మీకు చెప్పవసరం లేదు. తర్వాత పోటీ పరీక్షలు. ఈరోజు ప్రశ్నాపత్రంలో మార్పులు వచ్చాయి. నేరుగా క్వశ్చన్ రావటం లేదు. ఆ క్వశ్చన్స్ని డెప్త్గా ఎలిమినేషన్ ప్రాసెస్ ఆలోచించి చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్ ఎలాగా, ఆ క్వశ్చన్స్ ఎలాగా, ప్రశ్నపత్రం తాలూకు మోడల్స్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది కూడా నేను తెలియజేశాను. ఈ విధంగా పిల్లల్లో ఉండేటువంటి సహజ సామర్థ్యాలు